ఈరోజు మనందరం 80 వారాలుగా అనేక అంశాల్లో వివిధ రంగాల్లో మనం వివక్షకు గురి కావడానికి, అన్యాయానికి గురి కావడానికి, దోపిడీకి గురి కావడానికి ఏవైతే శాశ్వత పరిష్కారం అనుకున్నామో ఆ శాశ్వత పరిష్కారానికి ఒక రాజకీయ వాగ్దానం మనకు లభించినటువంటి సందర్భంలో ఇక్కడ మనం అందరం కూర్చున్నాం. ఇటువంటి సందర్భంలో ఇప్పటి వరకు మద్రాస్ స్టేట్ నుంచి వచ్చినటువంటి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అక్కడి నుండి ఈ తెలంగాణ ప్రాంతాన్ని, హైదరాబాద్ రాష్ట్రాన్ని కలుపుకోవడానికి కారణమైనటువంటి హైదరాబాద్ పట్టణం మీద ఆశతో కన్నేసి వచ్చినటువంటి వాళ్ళు 2009లో డిసెంబర్ 9 రోజు ప్రకటించిన తర్వాత, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన తర్వాత ఏ విధమైనటువంటి అడ్డంకులు సృష్టించారో, ఏ విధంగా హైదరాబాదుకు సంబంధించినటువంటి హైదరాబాదును వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోదామని చూశారో, ఈరోజు కూడా మళ్ళీ అదే జరుగుతున్నటువంటి క్రమంలో హైదరాబాద్ సంస్కృతి, హైదరాబాద్ యొక్క కళారూపాలు, హైదరాబాద్ చరిత్రను రక్షించుకుందాం అనేటటువంటి దానికోసం ఈరోజు మనం ఈ చర్చను ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా ఈరోజు చర్చ ఇప్పుడు మొదలవుతుంది. ఈ మొదలైనటువంటి చర్చలో కరెక్ట్గా 6:50 నిమిషాలకు మనం చర్చలో చిన్న బ్రేక్ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఇఫ్తార్ మాసం, రంజాన్ మాసంలో ఉన్నాం కాబట్టి ఇఫ్తార్ సందర్భంగా మనం అందరం కూడా ఇఫ్తార్ పార్టీలో పాల్గొనాలి. కాబట్టి ముస్లిం సోదరులందరూ కూడా నమాజ్ చేయాల్సినటువంటి సందర్భంగా కరెక్ట్ 6:50కి మనం బ్రేక్ తీసుకుంటాం. ఆ తర్వాత చర్చా కార్యక్రమం మళ్ళీ యథావిధిగా నడుస్తుంది. చర్చ అయిన తర్వాత అందరూ కూడా ఈ రంజాన్ మాసంలో తెలంగాణ రిసోర్స్ సెంటర్ ఇస్తున్నటువంటి ఆతిథ్యము, డిన్నర్ను అందరూ కూడా చేసి వెళ్ళాలని విజ్ఞప్తి చేస్తూ, ఈనాటి ఈ కార్యక్రమం ఏదైతే అంశం ఉందో ఆ అంశానికి తగ్గట్టుగా అనేక సందర్భాల్లో ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్గా కానీ, తెలంగాణ కోసం తెలంగాణ ప్రజా ఫ్రంట్లో ఉపాధ్యక్షుడిగా, అదేవిధంగా హైదరాబాద్ను ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్లో అనేక కార్యక్రమాల్లో, అనేక సందర్భాల్లో ఈ నగరంతో అనేకమైనటువంటి అనుబంధాలను ఏర్పరచుకొని ఈ నగరాన్ని పరిరక్షించుకోవడంలో అనేకమైనటువంటి బాంధవ్యాలు ఉన్నటువంటి మా తెలంగాణ రిసోర్స్ సెంటర్ చైర్మన్ వేదకుమార్ గారిని విచ్చేసి ఈ చర్చను స్వాగతోపన్యాసంతో మొదలుపెట్టవలసిందిగా తెలంగాణ రిసోర్స్ సెంటర్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్ చైర్మన్ వేదకుమార్ గారికి ఆహ్వానం. థ్యాంక్ యూ.